మీకు వందనాలు సమర్పిస్తున్నా. ప్రభు రాత్రి భోజనం 1 కొరింథీ 11వ అధ్యాయంలో 34వ వచనంలో ప్రభు రాత్రి భోజనము ఆకలి తీర్చే భోజనం కాదు. 1 కొరింథీ 11వ అధ్యాయం 34వ వచనం. మీరు కూడి వచ్చుట శిక్షా విధికి కారణము కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొనిన ఎడల ఇంటనే భోజనం చేయవలను. కాబట్టి ఆకలి తీర్చే భోజనం ప్రభురాత్రి భోజనం కాదు. ఆకలి ఎవరికైనా అయ్యిందంటే ఇంట్లో భోజనం చేయాలి. ఎవరికైనాను శిక్షా విధికి కారణం కాకున్నట్లు ఎవడైనా ఆకలి కొనిన ఎడల తన ఇంటనే భోజనం చేయవలను. భోజనము ఇంటి చేసే భోజనం ఆకలి తీర్చే భోజనం. ప్రభు సముఖంలో చేర్చే ప్రభురాత్రి భోజనము ఆకలి తీర్చే భోజనం కాదు. రోమీలకు 14వ అధ్యాయంలో దేవుని రాజ్య సంబంధమైన భోజనం గురించి సమాచారం రాబడింది. రోమీలకు 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమునయున్నది. దేవుని రాజ్యం యొక్క నిర్వచనం అది. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యొక్క ఆనందమైనది. ప్రభురాత్రి భోజనం మనం వాస్తవానికి దినాన ప్రభురాత్రి భోజనం చేయటానికి కూడి వచ్చినాం. ప్రభురాత్రి భోజనం చేయటానికి కూడి వచ్చిన మనం ఇక్కడ ఆకలి తీర్చుకునే భోజనం చేయము. ఇది ఆకలి తెచ్చుకునే భోజనం కాదు. కాబట్టి ప్రభురాత్రి భోజనం వాస్తవంగా ఏమై ఉంది అనే సంగతి ఈ గ్రంథంలో ఆలోచన చేస్తాం. పరలోకమందున దేవుడు ఆయన రాజ్య సంబంధమైన భోజనము ప్రభురాత్రి భోజనం. కాబట్టి ఇది దేవుని రాజ్యానికి సంబంధించిన ఆత్మ సంబంధమైన ఒక కార్యక్రమానికి సంబంధించిన భోజనం. ఇది వాస్తవంగా ఏం జరిగిందంటే ఇశ్రాయేలు రాజుల యొక్క ట్రెడిషన్లో ఏముందంటే రాజులు బల దగ్గర భోజనం చేసి ఏర్పాట్లు ఉన్నాయి. అది భౌతికమైన ఏర్పాట్లు. 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయంలో రాజైన సౌలు ఇశ్రాయేల్ రాజైన సౌలు ఎదుట భోజనం చేసే ఏర్పాట్లు ఉన్నాయి. 20వ అధ్యాయం ప్రత్యేకించి రాజైన సౌలు భోజన బల దగ్గర అమావాస్య రోజున తన భోజన బల్ల మీద తన పరివారం కూర్చుండి ఆయనతో పాటు భోజనం చేస్తారు. 20వ అధ్యాయం 1 సమూయేలు 20వ అధ్యాయంలో 5వ వచనం సమాచారం రాయబడింది. అందుకు దావీదు రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనం చేయవలను. ఇది విశేషమైన సంగతి. రాజు ఎదుట కూర్చుండి భోజనం చేయాలి. ఇది ఇశ్రాయేల్ రాజుల యొక్క ట్రెడిషన్. రాజుల ఎదుట తన దండనాయకులు, మంత్రులు, సామంతులు, విశేషమైన వ్యక్తులు రాజు ఎదుట కూర్చుండి రాజు భోజనం బల దగ్గర భోజనం చేయటం అనే ఒక విశేషమైన ఆచారం ఉంది. దీన్ని బట్టి రాజైన దావీదు అప్పటికి దావీదు రాజు కాలేదు. సౌలు రాజ్యం ఏలుబడి చేస్తున్నాడు. సౌలు యొక్క రాజ్యంలో దావీదు ఒక దండనాయకుడిగా, సైన్యాధిపతి, సైన్యంలో నడిపించే ఒక నాయకుడిగా మాత్రమే ఉన్నాడు. ఆ దండనాయకుడైన వాడు సైతము రాజుతో పాటు కూర్చుండి భోజనం చేయాలి అమావాస్య రోజున. ఇది వారి ట్రెడిషన్. కాబట్టి ఏం జరిగిందంటే 17వ వచనంలో వాస్తవానికి ఇలా భోజనం కూర్చుని పెట్టి సౌలు దావీదుని చంపాలని ఆలోచన చేస్తున్నాడు. క్షేమకరమైన భోజనం ఏర్పాటు కాదు అది. దావీదును తన శత్రువుగా భావించి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి కుమార్తె ద్వారా చంపించాలని ఆలోచన చేశాడు. కుదరకపోతే భోజనం పంక్తిలో కూర్చుని పెట్టి తన శూలం విసిరి అతన్ని అక్కడే హతం చేయాలన్న ఆలోచన కలిగి భోజన పంక్తిలో కూర్చుంటడానికి ఏర్పాటు చేసి పెట్టాడు. అందువల్ల దావీదు దానికి గైరాజరు అవుతున్నాడు. ప్రత్యేకించి 17వ వచనం చదువుతాం. 16వ వచనం నుండి, క్షమించాలి, 20వ అధ్యాయం 16వ వచనం నుండి. అలాగూ యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దాన్ని విచారించినట్లుగా యోనాతాను
దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేశాను. యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించాను కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరల ప్రమాణం చేయించను. మరి యోనాతాను దావీదుతో ఇట్లను, రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును కదా. అది సమాచారం. భోజనానికి రాజుగారి ఏర్పాట్లో ఎవరి స్థలం వారికి కేటాయించబడుతుంటుంది. దావీదు అమావాస్య రోజున రాజుతో పాటు భోజనం చేయాల్సిన అవసరం ఉంది. భోజనం చేయడానికి మానుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. మానుకోవటం ప్రయత్నం చేస్తే అతని స్థలం ఖాళీగా ఉంటుంది. అడుగుతాడే, ఏమైపోయాడు, యెషయా కుమారుడు ఏమైపోయాడు అని అడుగుతాడు. యోనాతాను బదులు చెప్పాలి. ప్రాణ స్నేహితుడు నాయనా దావీదు వాళ్ళ ఇంట్లో ఏదో పెద్ద ఫంక్షన్ ఉందంట, వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు ఏర్పాటు చేసుకున్నారు, నన్ను సెలవడికి వెళ్ళాడు. ఈరోజు చంపాలని ఆలోచన చేసుకుంటే యోనాతాను ప్రాణ స్నేహితుడు అయ్యండి. దావీదు యోనాతాన్ని బతిమాలుకున్నాడు, రేపు అమావాస్య, నేను భోజనం పెడితే రాజు ఎదుటి కూర్చోవాలి, నన్ను చంపాలని ఆలోచన చేస్తున్నాడు, మరి నేను తప్పుకుంటాను, భోజనంకి రాకుండా మానేసుకుంటానని విశేషించి ఆలోచన చేసి అడిగితే ప్రాణ స్నేహితుడు కాబట్టి తన ప్రాణానికి పూటపడి నువ్వు వెళ్ళిపో, నేను చెప్తాను మా నాన్నకి అని చెప్పేశాడు. యోనాతాను దావీదు యొక్క కుమారుడు కాబట్టి యోనాతాను దావీదు కుమారుడు, సౌలు కుమారుడు, క్షమించాలి, యోనాతాను సౌలు కుమారుడు కాబట్టి దావీదుకు ప్రాణ స్నేహితుడు. కాబట్టి నీకెందుకు లేనిపోయిన ప్రాణకాండం, వెళ్ళిపో, నీ ఖాళీ స్థలం ఖాళీగా ఉంటుంది. యెషయా కుమారుడు ఏమయ్యాడు ఇవాళ అని అడుగుతాడు, నేను జవాబు చెప్తాను అని పూటపడి యోనాతాను ఈ భోజనానికి కూర్చుండకుండా తను పంపివేస్తాడు. ఇలాంటిది వారి రాజ్యరకపు ట్రెడిషన్. 2వ సమూయేలు గ్రంథంలో దావీదు రాజు అయిన తర్వాత ఇదే ట్రెడిషన్ కొనసాగుతుంది. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం. యోనాతాను తన ప్రాణ స్నేహితుడు, ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో యోనాతాను సైతము సౌలు యోనాతానులు కూడా చనిపోతారు. యోనాతాను చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే సైన్యము ఫిలిష్తీయులు సౌలు ఇంటి మీదకి రాజనగర్ మీదకి వచ్చేస్తున్నారు. రాజనగర్ మీదకి వస్తుంటే సౌలుకు కుమారుడైన యోనాతాను కుమారుడు, యోనాతాను సౌలు మనవడు అనే ఒక కుర్రాడు మెఫీబోషెత్ అతని పేరు, చిన్నవాడు, 5 ఏళ్ళ లోపల వాడు. సైన్యం వస్తుంది, దాది చేతికి బిడ్డ అప్పగించబడింది. కాబట్టి దాది ఏం చేసిందంటే బిడ్డను ఎత్తుకొని సైన్యానికి ఎదురుపడకుండా బిడ్డను తప్పించాలని ఎత్తుకొని పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నం చేసింది. ఆ పరిగెత్తి పారిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె బుసకు తట్టుకోలేక పడిపోయింది. పడిపోతే బిడ్డ మీద పడిపోయింది, బిడ్డ కాళ్ళు ఇరిగిపోయాయి, పడుకుంటాడైపోయాడు. అతడు మెఫీబోషెత్. కాబట్టి సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజ్యం సింహాసనం ఎక్కి అడుగుతున్నాడు. 9వ అధ్యాయం మొదటి వచనం. యోనాతాన్ని బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాన్ని దావీదు అడిగాను. అప్పుడు చెప్పాడు, సీబా ఇంటి దగ్గర ఒకడు కుర్రాడు ఉన్నాడు, మెఫీబోషెత్ అనేవాడు. 6వ వచనంలో సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడని నేను ఉన్నాను అనను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతే నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయుదును సెలవీయగా. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటిన వాడినైనా నాయడాన్ని నువ్వు దయచూపుటకు నీ దోషుడులకు నేను ఏం పట్టివాడు అయ్యా, నేను నీ భోజనం బల్ల దగ్గర కూర్చుని భోజనం చేయటమా, కాళ్ళు లేనోడిని నీ సమ్ముఖంలో కూర్చుని భోజనం చేసే మహనీయులు అంటారు. నేను ఒక చచ్చిన కుక్క లాంటి వాడిని రాజుగారి భోజనం బల్ల దగ్గర కూర్చుని భోజనం చేయటమా అని అడిగాడు. నువ్వు భయపడొద్దు, నిన్ను బట్టి కాదు, నీ కాళ్ళను బట్టి కాదు, నీ పరిస్థితిని బట్టి కాదు, మీ తండ్రి అయిన యోనాతానుకు నేను చేసిన నిబంధనను బట్టి. నా ప్రాణ స్నేహితుడు చనిపోయాడు, అతను కుమారుడు నీవు. కాబట్టి అతన్ని బట్టి నేనేం చేస్తున్నానంటే నా రాజభోజనం ఎదుట నేను కూర్చుని పెట్టుకుని సదాకాలం నా బల ఎదుట నువ్వు భోజనం చేస్తామని ఒక విశేషమైన కార్యక్రమం జరిగించాడు. రాజభోజనం
కాబట్టి వాస్తవానికి ప్రభురాత్రి భోజనము క్రీస్తు ప్రభు యొక్క బల్ల భోజనం. క్రీస్తు ప్రభు దేవుని రాజ్యపు రాజు. ఆ బల్ల భోజనము క్రీస్తు ప్రభు బల్ల భోజనం అన్నమాట వాస్తవానికి. కాబట్టి రాజుల యొక్క ట్రెడిషన్లో సమూయేలు కూడా, దావీదు కుమారుడైన సొలొమోను కూడా భోజన బలను ఏర్పాటు చేశాడు. 4వ అధ్యాయం, మొదటి రాజులు 4వ అధ్యాయం. కాబట్టి రాజులకు ట్రెడిషన్ అన్నమాట ఇది. ఆ వంశంలో ప్రభువైన యేసు దావీదు వంశీయుడు, దావీదు సింహాసనానికి వారసుడు. కాబట్టి దావీదు సింహాసన వారసుడైన ప్రభువైన యేసు తన రాజ్య సంబంధమైన భోజనాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభురాత్రి భోజనం దానికి సంబంధించింది. మొదటి సమయంలో 4వ అధ్యాయంలో 22వ వచ్చిన సమాచారం రాబడింది. వింతైన భోజన పదార్థాలు కలిగిన బల్ల, ఆశ్చర్యమైన బల్ల ఇది. మొదటి రాజులు 4వ అధ్యాయం 22వ వచ్చిన నుండి, ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనం సామాగ్రి ఎంత అనగా 500 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవే కాక ఎర్ర దుప్పులు జింకలను బాతులు ఉండేది తేబడి. ఎన్నో మామూలు క్రొవ్విన ఎడ్లు 10, మామూలు ఎడ్లు 20, 30 ఎడ్లు కోసేస్తాడు. అంతేనా కాదు, 30 ఎడ్లు కాదు మాత్రమే కాదు, 100 గొర్రెలు. ఏం చేస్తాడు భోజనం అంతా? భోజన బల్ల, విశేషమైన భోజన బల్ల. అలాంటి భోజన బల్ల రాజులు ఏర్పాటు చేసి ఒక భోజన బల్ల ఏర్పాటు ప్రక్రియ ఉంది. దేవుని రాజ్యంలో క్రీస్తు యొక్క భోజనం బల్ల, ఆ రాజ్య సంబంధమైన భోజనము ప్రభురాత్రి భోజనం. కాబట్టి ప్రభువైన యేసు రాజుగా ఆయన భోజనం బల్ల ఎదుట తన వారిని కూర్చుని పెట్టుకునే ఒక విశేషమైన ప్రక్రియ జరిగే సంగతి ప్రభురాత్రి భోజనం. ఇది ఆకలి తీర్చే భోజనం కాదు. సొలొమోను దగ్గర యేసు ఏర్పాటు చేసిన భోజనం ఆకలి తీర్చే భోజనం. 10 క్రొవ్విన ఎడ్లు, మామూలు ఎడ్లు 20, 30 ఎడ్లు, 100 గొర్రెలు, ఇంకా దుప్పులు, బాతులు వగైరా తీసుకొచ్చి భోజనం చేసేటంటే ఎంత పెద్ద భోజనమో. వాస్తవానికి అది వింతైన భోజనం వల్ల. అతని కుటుంబం పెద్ద కుటుంబం, 1000 మంది భార్యలు. ఈ భోజనం వల్ల అది ప్రత్యేకమైన ఏర్పాటు. కానీ క్రీస్తు ప్రభు భోజనం వల్ల దాని మీద ఉండే పదార్థాలు అలాంటివి కదా, ఆకలి తీర్చే కాదు. అందువలన ప్రభువుని యేసు ఏం చేసి ఆయన భోజనం వాళ్ళ దగ్గర ఆయన పెట్టేది విశేషించి తన శరీరముకు సదృశ్యమైన రొట్టె, తన రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే పాత్ర, అది పెట్టాడు భోజనం. వాస్తవానికి భోజనము సహవాస భోజనం. 1 కొరింథీ 10వ అధ్యాయం. ప్రభువుని యేసుతో ఆయన ప్రజలు కలిగి ఉండే సహవాస భోజనం ప్రభురాత్రి భోజనం అంటే. అంతేకాని వేరొకటి కాదు. ప్రభురాత్రి భోజనము సహవాస, క్రీస్తు ప్రభుతో పాటు సహవాస భోజనం. రాజులు ఆయన భోజనం వాళ్ళ దగ్గర కూర్చున్న వాళ్ళు రాజులతో సహవాసం చేసినట్టు 1 కొరింథీ 10వ అధ్యాయంలో 15వ వచనం నుండి సమాచారం రాబడి ఉంది. 10వ అధ్యాయం 15వ వచనం నుండి, బుద్ధివంతులతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను. నేను చెప్పు సంగతి మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటే కదా. మనం విరుచి రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకుంటే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకుంటున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం సమాచారం చెప్పేసాడు ప్రత్యేకించి. కాబట్టి ఒక్క శరీరమై ఉండటం అనేది ఈ భోజనం యొక్క ఉద్దేశం. అనేకులమైన మనం ఒక్క రొట్టెలో పాల్పుచ్చుకుంటున్నాం కనుక అనేకులమైన మనం ఒక్క శరీరమై ఉన్నాం. కాబట్టి క్రీస్తు ప్రభు బల భోజనం యొక్క ఉద్దేశం ఏమంటే క్రీస్తు ప్రభు జనులందరూ ఒక్క శరీరంగా ఉండటం అనే ఒక విశేషమైన కార్యక్రమం. ప్రజలందరూ ఒక శరీరంగా ఉండటం, విడిపెడిపోకుండా ఉండటం, ఏకంగా ఉండటం, ఒక శరీరంగా కట్టబడటం అనే ఒక విశేషమైన ప్రక్రియ దీంట్లో ఇమర్చబడి ఉంది. కాబట్టి ప్రభు భోజనం వాళ్ళ దగ్గర కూర్చునే మనుషులు ప్రభుతో సహవాసం కలిగిన వారు ఉంటారు. ఏ షేరింగ్ టుగెదర్, కలిసి పంచుకోవటం. ప్రభువైన యేసు కల్వరి శిలువలో ఏమి సంపాదించాడో, పరలోకం నుంచి మానవ జాతి కొరకు భూమి మీదకి ఏమి తీసుకొని వచ్చాడో,
వాటిలో పాలు పంచుకోవటం అనే ఒక విశేషమైన ప్రక్రియ జరుగుతుంటుంది. ఆయనతో పాటు పాలు పంపులు పంచుకోవటం అనే విశేషమైన సంగతి ఇక్కడ మాట్లాడాడు. కాబట్టి ప్రభరాత్రి భోజనము ఆయనతో కలిసి సహవాసం చేయటం, అది ఒక కోణం ప్రభరాత్రి భోజనానికి. రెండవ విశేషమైన సంగతి 1 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రభరాత్రి భోజనము ఏర్పాటు చేసిన సమయంలో ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశం ఇది. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసు భోజనం పెట్టిన రోజున దగ్గర లేడు, ఆ మీటింగ్లో లేడు. ఆ మీటింగ్లో ఉన్నవాళ్ళు ఈ భోజనాన్ని సంఘానికి అప్పగించలా. ఆ మీటింగ్లో లేని మనిషి సంఘానికి ఆచరణగా దీన్ని అప్పగిస్తూ ఉన్నాడు. 17వ వచనం నుండి 11వ అధ్యాయం 17వ వచనం నుండి, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చటం మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏదనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వింటున్నాం. ఇది మటుకు కొంత మట్టుకు నిజమని నమ్ముచున్నాం. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయం ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. కక్షలు కలవాడు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. సౌలు బల్ల దగ్గర కక్షలతో కూడా భోజనం చేయవచ్చు అని చూపించేస్తారు. దావీదు మీద కక్ష పోయినవాడు, అతను చంపడానికి ఆలోచన చేసినవాడు తన భోజనం బల్ల దగ్గర కక్షలు కలిగి అతను చంపాలని ఆలోచన కలిగి బల్ల ఏర్పాటు చేశాడు. కానీ ప్రభు యొక్క బల్ల కక్షలు కలిగిన వారు దాంట్లో పాలు పుచ్చుకోకూడదు అనే శాసనం చేశాడు. వాస్తవానికి క్రీస్తు ప్రభు యొక్క మరణం కక్షలు అంతరింపు చేయడానికి ఉద్దేశించబడింది. ప్రభువుని యేసుని జ్ఞాపకం చేసుకునే మనుషులు కక్షలు కలిగి కార్యం చేయకూడదు. కక్షలు అంతరింపు చేయడానికి ఉద్దేశించబడిన భోజనం వల్ల. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం మన సోదరులు చదివినప్పుడు ఏం జరిగిందంటే, నీవు బలిపీఠం దగ్గర కూర్చున్నప్పుడు నీ మీద ఎవరికైనా ఉన్నట్టు నీ జ్ఞాపకం వస్తే ఈ బలిపీఠం దగ్గర బలి ఆపేసి నువ్వు ముందు పోయి నీ సహోదరుని సమాధానపడి వచ్చి భోజనం చేయమని బలిపీఠం దగ్గర కార్యం జరిగించమన్నాడు. అందువలన ఇది బలిపీఠ సంబంధమైన కార్యక్రమం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఇది మనకు ఒక బలిపీఠం. ఈ బలిపీఠం దగ్గర భోజనం చేస్తుంటారు మనుషులు. ఈ బలిపీఠం దగ్గర భోజనం చేసేవాళ్ళు సామాన్యులైన మనుషులు కాదు, వ్యక్తులు కాదు. గుడారంలో సేవ చేసిన యాజకుల కంటే శ్రేష్టమైన వాళ్ళు. అది విశేషమైన సంగతి. గుడారంలో సేవ చేసిన యాజకులు బహు నిష్ట కలిగిన మనుషులు. ఆ గుడారంలో ఏం జరుగుతుందంటే, ఒక ప్రక్కన సముఖపు రొట్టెలు ఉంటాయి. ఈ సముఖపు రొట్టెలు యాజకులు మాత్రమే తినాల్సిన రొట్టెలు. సద్ది రొట్టెలు తినరు వాళ్ళు. ఏ పూటగా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా రొట్టెలు కాల్చి దొంతలుగా సముఖపు రొట్టెలు బల్ల మీద పెడతారు. ఈరోజు తినాల్సిన రొట్టెలు తినకపోతే బ్యాలెన్స్ మిగిలితే వాటిని తినరు. ఏం చేస్తుంటారని పడేస్తారు. పడేసే రొట్టెలు సైతము ఇశ్రాయేలు సామాన్యులు ఎవరు తినకూడదు. అది విశేషమైన సంగతి. ఒకరోజు నా నోబులో దావీదు వెళ్ళాడు. అయ్యా, ఆకలి అవుతుంది, అరణ్యంలో ఉన్నాం, ఏమన్నా తీరు అని యాజకుని అడిగాడు. యాజకుని అడిగితే సముఖ రొట్టెలు సద్ది రొట్టెలు తీసి పడైపోతున్నాడు. అప్పుడు ఆ సమయం దావీదు వచ్చాడు. అయ్యా, సామాన్యమైన రొట్టెలు నువ్వు తినే ఏం లేదు మా దగ్గర అన్నాడు. మీ దగ్గర సముఖ రొట్టెలు ఉంటాయి కదా, ఏమీ తినకూడదు. ఇదిగో సద్ది తీసి పడేస్తున్నా, సద్ది తీసి పడేసే రొట్టెలు కూడా మీరు తినకూడదు. అంటే మేము తినే భోజనము ఇశ్రాయేల్లో సామాన్యులు తినకూడదు. నేను సామాన్యుడు ఇశ్రాయేలీనా? నేను ఫిలిస్తీన్ చంపాను, నీ ఖడ్గం నీ మందిరంలో పెట్టాను, నేను ఎవరినో నీకు తెలుసు కరెక్ట్గా. ఫిలిస్తీన్లు చంపి ఇశ్రాయేల్ పక్షంగా నిందను తొలగించిన మహానీయ నేత అయిన దావీదు వస్తే నువ్వు తినకూడదు రొట్టెలు అనేసాడు. కాబట్టి సముఖపు రొట్టెలు యొక్క విలువ అటువంటిది. గుడారంలో సేవ చేసిన వారు తినే రొట్టెలు ప్రశస్తమైన రొట్టెలు. వారు తినే రొట్టెలు కనీసం దావీదు లాంటి వాళ్ళు కూడా తినకూడదని ఆదేశం జారీ చేశాడు. అలాంటి పరిస్థితుల్లో మనకు బలిపీఠం ఉంది. 13వ అధ్యాయం నుంచి మంచి 13వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీయులకు 13వ అధ్యాయం 10వ వచనంలో మనకు ఒక బలిపీఠం ఉన్నది.
దాని సంబంధమైన వాటిని తింటకు గుడారంలో సేవ చేసిన వారికి అధికారం లేదు. గుడారంలో సేవ చేసిన వారు ఎవరు? యాజకులు. యాజకులకు అధికారం లేని మహత్తరమైన అధికారము మనకున్న బలిపీఠం దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభురాత్రి భోజనం దగ్గర కూర్చున్న వాళ్ళు బలిపీఠం దగ్గర కూర్చున్నారు. ఈ బలిపీఠం దగ్గర కూర్చున్న నీవు ఎవరి మీదైనా విరోధంగా ఉన్నట్టు జ్ఞాపకం వచ్చిందా? బలిపీఠం దగ్గర ఆగేసి సమాధాన పడొచ్చి బలిపీఠంలో పాలు పొందడం అనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. అందువలన ప్రభురాత్రి భోజనము కక్షను తీసివేయటానికి ఉద్దేశించబడింది. కృష్ణ మరణం దానికోసం ఉద్దేశించబడింది. కక్షను కలవారు ఈ బలిపీఠంలో పాలు పొందకూడదు. రెండో విశేషమైన సంగతి, కృష్ణ యొక్క బలి భేదాలను తొలగించడానికి ఉద్దేశించబడింది. ఎఫెసీయులకు 2వ అధ్యాయం. ప్రభురాత్రి భోజనము వాస్తవానికి ప్రభు యొక్క బలి దేనికి ఉద్దేశించబడిందో మనుషులు ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యం. 2వ అధ్యాయం 13వ వచనంలో నుండి సమాచారం రాబడింది. ఆయన వదిలిపెట్టేశాను. ప్రస్తుతం నేను 15-16 వచనాలు కొడుకొచ్చాను. క్రీస్తు ప్రభు బలి వలన ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఏక శరీరంగా చేసి దేవుడితో సమాధానపరచమని ఇలాగూ చేసిన కనుక ఆయనేమో సమాధానకారకుడై ఉన్నాడు. నేను తప్పు చేద్దాను, 15 వచనం సరిగ్గా చదవాలా. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి, శిలువ ద్వేషాన్ని సంహరించడానికి ఉద్దేశించబడింది. నువ్వు ఏ సహోదరుని మీదనే ద్వేషం ఉందా? కృష్ణ ప్రభు శిలువను తలంచేటప్పుడు ద్వేషం కలిగి ఈ బలలో పాల్పుచ్చుకోకూడదు. ద్వేషమును సంహరించడానికి శిలువ బలం ఉద్దేశించబడింది. కాబట్టి ప్రభురాత్రి భోజనం దగ్గర జరిగే విశేషమైన కార్యక్రమం ఏమంటే ప్రభుని జ్ఞాపకం ఆయన శిలువని జ్ఞాపకం చేసుకోవటం. శిలువ దేనికి ఉద్దేశించబడింది? ద్వేషను సంహరించడానికి ఉద్దేశించబడింది. ద్వేషను సంహరించడానికి ఉద్దేశించబడిన శిలువ దగ్గర ఆయన శరీరంలో రక్తంలో పాలు పుచ్చుకునే మనిషి ద్వేషం కలిగి పుచ్చుకున్నాడు అనుకో, ఇంతే సమాచారం. ఉద్దేశించబడింది కాదు. కాబట్టి శిలువ ద్వేషాన్ని సంహరించడానికి ఉద్దేశించబడింది. కక్షలు లేకుండా జనాన్ని చేయటానికి ఉద్దేశించబడింది. ద్వేషం కలిగిన మనుషులు ద్వేషంతో ఉండకూడని పరిస్థితిని కల్పించడానికి కృష్ణ శిలువ ఉద్దేశించబడింది. మూడో విశేషమైన సంగతి, కృష్ణ శిలువ రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు శిలువ దేనికి ఉద్దేశించబడిందంటే 9-10 వచనాలు సమాచారం రాబడింది. కృష్ణ ప్రభు శిలువ ప్రభురాత్రి భోజనము క్రీస్తు శిలువను జ్ఞాపకార్థంగా చేసే భోజనం ఇది. రోమీయులకు 5వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మన దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడి చేత మరి నిశ్చయంగా రక్షించబడదు. కాబట్టి కృష్ణ యొక్క మరణము శత్రుత్వాన్ని తొలగించడానికి ఉద్దేశించబడింది. నీకు శత్రువులు ఉన్నారా? నాకు శత్రువు ఉన్నాడు, అపవాది, సమస్య కాదు. మానవ శత్రువులు ఉన్నారా? ఆలోచించి శత్రుత్వాన్ని తొలగించడానికి కృష్ణ శిలువ ఉద్దేశించబడింది. కాబట్టి శత్రుత్వంతో ప్రభు యొక్క శరీరాన్ని ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసే మనుషులు శత్రుత్వంతో ఈ కార్యక్రమం జరిగించకూడదు. రెండో విశేషమైన సంగతి, ముందుగా చెప్పినట్టుగా ద్వేషంతో ఈ కార్యం జరిగింది. కృష్ణ మరణము ద్వేషాన్ని సంహరించడానికి ఉద్దేశించబడింది. అది ద్వేషాన్ని చంపేయటానికి ఉద్దేశించబడింది. కృష్ణ శిలువ మరణం కక్ష లేకుండా చేయడానికి ఉద్దేశించింది. అందువల్ల ప్రభురాత్రి భోజనం దగ్గరకు వచ్చే మనుషుడు ఏ లేకుండా ఉండాలంటే కక్ష లేకుండా ఉండాలి, ద్వేషం లేకుండా ఉండాలి, శత్రుత్వం లేకుండా ఉండాలి. ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు మనుషుడు ఈ 3 లేకుండా ఉండటం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చేసే విశేషమైన కార్యక్రమం ఇది. క్రీస్తు శిలువ దేనికి ఉద్దేశించబడిందో నేను మీకు ఇప్పుడు తెలియజేశాను. క్రీస్తు శిలువను జ్ఞాపకం చేసుకునేది ఆయన భోజనం. నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయడానికి ప్రత్యేకించి తెలియజేశాడు. 11వ అధ్యాయంలో 24వ వచనం. ఇది జ్ఞాపకార్థ భోజనం. ప్రభురాత్రి భోజనము జ్ఞాపకార్థ భోజనం. జ్ఞాపకార్థ భోజనము కృష్ణ ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఆయన జ్ఞాపకం చేసుకునే విశేషమైన భోజనం. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడి. ప్రభుని యేసుని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఏం చేయమని జ్ఞాపకం చేసుకుంటాం? ఆయన మరణాన్ని ప్రచురించి ఈ కార్యక్రమం మీద ప్రత్యేకించి ఆయన జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన శిలువను తలపోసేటప్పుడు
శిలువ దేని చేయటానికి ఉద్దేశించబడిందో అది మన జీవితంలో లేకుండా చూసుకోవటం చాలా ప్రాముఖ్యమైన సమాచారం. రొట్టె దగ్గరకు వచ్చింది, తుంచుకొని నోట్లో వేసుకోవటం కాదు. ప్రార్థన దగ్గరకు వచ్చింది, గ్లాస్ వేసుకొని నోట్లో పోసుకోవటం కాదు ఉద్దేశం. దాని వెనుక మానవ పరీక్షలు ఉన్నవి. ప్రత్యేకించి ఆలోచన చేయాల్సిన భోజనము బల్ల ఇది. అందువల్ల ప్రభుని జ్ఞాపకం చేసుకునే రాజభోజనం ఇది. ప్రభుని జ్ఞాపకార్థం చేసుకునేది ఇది. సౌలు దావీదు దగ్గర పెట్టిన భోజనం లాంటిది కాదు. సౌలు దావీదుకు శత్రువుగా భావించి అతన్ని చంపటానికి ఆలోచించేసిన వాడు భోజన బల్లను ఏర్పాటు చేశాడు. అలాంటి భోజన బల్లగా ఈ బల్ల శత్రువులను దేవునికి మిత్రులుగా చేయటానికి, పాపను రక్షించడానికి ఏర్పాటు చేసిన భోజన బల్ల ఇది. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయండి. ప్రభువుని యేసుని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, నీకు కక్ష లేకుండా ఉండటం జ్ఞాపకం చేసుకోవాలి. అని కక్షలు తొలగించడానికి క్రీస్తు శిలువ మరణం ఉద్దేశించబడింది కనుక ద్వేషం లేకుండా తీసివేయబడాలి. జాతులు జనములు అనే వాటి మధ్యలో ద్వేషం అనేది సంహరించడానికి ఉద్దేశించబడింది క్రీస్తు ప్రభు భోజనం వల్ల. 3 శత్రుత్వం లేకుండా. అందువలన మానసికమైన పరిస్థితిలో మనుషుడు సిద్ధపడి ఆత్మ సంబంధమైన సిద్ధపాటుతో చేసే విశేషమైన భోజనం ఇది. ఇది ఆచారంగా చేసే కార్యక్రమం కాదు. అలవాటు చొప్పున ఏదో పాలు పొందుకుంటూ వెళ్ళే పని కాదు. ఇది ప్రభువుని జ్ఞాపకం చేసుకునే సంగతి. జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఎందుకు మరణించాడో ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరణమే వెనుక ఉండే ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనిషి ఆలోచించేయడం, అది జ్ఞాపకం చేసుకోవడానికి ఉద్దేశించబడిన విశేషమైన సమాచారం. అందువల్ల దైతాన్ని మన వాళ్ళకించి ఆయన భోజనం, ఆయన బలిపీఠం దగ్గర కూర్చున్నాం. ఇది ఆయన బలిపీఠం. మనకు ఒక బలిపీఠం ఉన్నది చెప్పేసాడు. దాని సంబంధమైన వాటిని తినటకు, అంటే ఈ బలిపీఠ సంబంధమైన వాటిని తినడానికి గుడారంలో సేవ చేసే వారికి కూడా హక్కు లేదు. మేము గుడారంలో సేవ చేసాం కదా, నేరుగా వచ్చేసి బలిపీఠంలో పాలు పుచ్చుకోవడానికి వీలు ఉండదు. వారి బలిపీఠం వేరు, మన బలిపీఠం ఉంది. ఈ బలిపీఠమైన వాటిని సంబంధమైన వాటిని తింటూ గుడారంలో సేవ చేసిన వారికి హక్కు లేని పరిస్థితిలో ఉన్నతమైన స్థాయిలో దేవుడు తన ప్రజలైన వారిని హెచ్చించి క్రీస్తు యేసునందు భోజనం ఏర్పాటు చేసి కక్ష లేకుండా ఉండాలి. కక్షలు కలిగితే మీరు ప్రభుత్వ భోజనం చేయటం సాధ్యం కాదు. ద్వేషాన్ని సంహరించడానికి శిలువ ఉపయోగించింది. ద్వేషభావ బుద్ధితో ఈ పని చేయొద్దు. విరోధాన్ని తొలగించడానికి ఉద్దేశించబడింది. విరోధులుగా ఈ పని కార్యక్రమం జరిగిద్దు అని ప్రత్యేకించి ప్రభుత్వ భోజనం చెప్పడానికి జ్ఞాపకం చేసుకుంటే ఈ కార్యంలో మీకు జ్ఞాపకం రావాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, ప్రభుత్వ భోజనము. రెండవది, అది పరీక్షించుకునే సమయం. పరీక్షించుకునే సమయం అంటే ప్రక్క మనిషిని పరీక్షించే సమయం కాదు. ఆడిపడి వాళ్ళేది భోజనం ప్రభుత్వ భోజనం పాలు పొందాడు అని బయట కామెంట్లు ఎలాగ ఉంటాయంటే, వాడు కూడా పొందాడు వాడు ప్రభుత్వ భోజనం అంటే అర్థం ఏంటనమాట. ఏం చేస్తున్నాడు? ఆయన పరీక్ష చేస్తున్నాడు. ఈయన పరీక్ష చేసుకోవాల్సింది ఎవరినంటే తాను పరీక్ష చేసుకోవాలి. వ్యక్తిగతమైన పరీక్షకు అనుగ్రహించిన సమయం ఇది. ఇది వ్యక్తిగతమైన పరీక్ష కొరకు ఉద్దేశించిన సమయం. దీన్ని మనుషులు దుర్వినియోగం చేసుకోకూడదు. వ్యక్తిగతంగా పరీక్ష చేసుకోవడానికి అనుగ్రహించిన ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వాడు ఒకడున్నాడు చరిత్రలో, ఇస్కరియోతు యూదా. మీలో ప్రతివాడు తను పరీక్షించుకోవాలి అన్నట్టు ప్రభువైన యేసు ఏం చెప్పాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అన్నాడు. ఆ మీటింగ్కి ముందుగానే కాంట్రాక్ట్ మాట్లాడుకుని ప్రభువైన యేసుని అప్పగించడానికి కాంట్రాక్ట్ మాట్లాడుకుని డబ్బు తీసుకుని మీటింగ్లోకి వచ్చి కూర్చున్నాడు మనిషి ఎరగినట్టు. అప్పుడు ప్రభు కొండ బద్దలు కొట్టినట్టు సంగతి అది విడిపించారు. మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పాడు. చెప్తే ఇప్పుడు ఏం చేయాలి? మనుషులు తాను పరీక్షించుకోవాలి అని చెప్పిన సమాచారం అది. తక్కిన వాళ్ళ అమాయకులు, వారికి ఏం తెలియదు. అదేంటి ప్రభు నిన్ను అప్పగించుకోవటం ఏంటనే తొందర ఆశ్చర్యపడుతుంటే, చేసి వచ్చిన వాడు కూడా అలాగే నాటకం ప్రయత్నం చేశాడు. నేనా ప్రభువా అన్నాడు. తక్కిన వాళ్ళు అంటే న్యాయం. నేనా ప్రభు అని తక్కిన వాళ్ళు అంటే నిజంగా వాళ్ళు కాదు కాబట్టి నేనా ప్రభు అని వాళ్ళంటే న్యాయమే. కానీ తాను కూడా అంటాడు నేనా ప్రభు అని అంటాడు. పరీక్షించుకోవడానికి తనకు అనుభవించిన సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. బయటికి వెళ్ళి చచ్చాడు. అది జరిగిన విశేషమైన సమాచారం. అందువల్ల
ఇది పరీక్షించుకోవడానికి కొంచెం సమయం దుర్వినియోగం చేసుకోవద్దు ఎవరు. మీలో ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి, మనం పరీక్షించుకోని వాళ్ళను అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో తాగాలి. పరీక్ష వ్యక్తిగతమైన పరీక్ష, తన అంతరంగాల్ని పరీక్ష చేసుకునే విశేషమైన సమయం అది. ప్రభువుకు విరోధమైన కార్యములు జరిగించుతూ ఆ భోజన బలలో పాల్పుచ్చుకోవటం యోగ్యమైన సమాచారం కాదు. ప్రతివాడు తను తాను పరీక్షించుకోవడానికి ఉద్దేశించబడిన విశేషమైన సమయం అది. 4వ ప్రత్యేకించి 3వ ప్రత్యేకించి 29వ వచనంలో ప్రభు శరీరమని వివేచింపక అని ప్రత్యేకించి చెప్పాడు. ప్రభు శరీరమని వివేచింపక అంటే అనేక మంది మహనీయులు చెప్పే సమాచారం ఏమంటే, ఇదిగో ప్రభు రొట్టె వస్తుంది, ఆయన శరీరం వస్తుంది అన్నాడు. అది అబద్ధం. ప్రభు శరీరం రావట్లా. ప్రభు రక్తం వస్తుంది, ఆయన ద్రాక్షరసం వస్తుంది, ప్రభు రక్తం కాదు. ప్రభు రక్తం ద్రాక్షరసం ప్రభు రక్తం కాదు. ఆయన ఏమన్నాడంటే, ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడు అది అన్నాడు, కానీ ఈ శరీరం తిని ఈ రక్తాన్ని త్రాగినప్పుడు అది అనలేదు. ఈ శరీరం తినరు, రక్తం తాగరు. వీరు నరమాంస భక్షకులు కాదు. అసలు వాస్తవానికి రక్తం తాగటం అనేది, రక్తాన్ని భుజించడం అనేది నిషేధించబడింది దేవుని చట్టం ప్రకారం. కాబట్టి రక్తము భోజన పదార్థం కాదు. రక్తము క్రైస్తవులు తాగరు. అది ప్రభువుని యేసు రక్తం కాదు, అది రొట్టె. మన మధ్యలో ఉండేది పులియని రొట్టె, కాల్చబడిన పులియని రొట్టె. మన మధ్యలో ఉన్నది ద్రాక్షరసం. ద్రాక్షరసంలో రొట్టెలో పాలు పుచ్చుకుంటాం మనం. శరీరంలో రక్తంలో పాలు పుచ్చుకోం. కాబట్టి తినేది రొట్టె, మాంసం కాదు. అందుకు క్యాథలిక్కులు తప్పుగా మతంలో తప్పుగా ఆలోచన చెప్తుంటారు. క్రీస్తు ప్రార్థన చేస్తానంట, ఆ రొట్టె మాంసం అయిపోద్దంట, క్రీస్తు శరీరం అయిపోద్దంట. అలాగా రక్తము ప్రభు ద్రాక్షరసం క్రీస్తు రక్తం అయిపోద్దంట. అలా మార్చబడదు. ఇది మ్యాజిక్ ఏం జరగదు. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ప్రభు శరీరాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఆయన రక్తాన్ని కల్వరిలో చిందించబడిన రక్తం, ప్రాయశ్చిత్త రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకుంటూ జ్ఞాపకార్థంగా చేసే కార్యక్రమమే కానీ మనము మాంసం తినము, రక్తాన్ని తాగే మనుషులం కాదు. మొదటి శతాబ్దంలో అన్ని జనులైన వారు అంటే క్రైస్తవేతరులు, రోమియోలు ప్రత్యేకించి సంఘాన్ని హింసపెట్టే మహనీయులు ఏం చేశారంటే, ఏం చేస్తున్నారు మీటింగ్లో అని విన్నారు. రక్తం శరీరం గురించి, రక్తం గురించి అపరాధులు కానీ మాటలు విన్నారు. మాటలని వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళు నరమాంస భక్షకులు అంటే అన్నారు. వీళ్ళు నరమాంస భక్షకులు కాదు, వాళ్ళు అపార్థం చేసే సమాచారం. మీరు ఏం చేస్తారు? ఈ రొట్టె చదువుతాం. ఈ రొట్టెని తిని పాత్రలోని త్రాగునప్పుడు ఎలా నన్ను ప్రత్యేకించి. కాబట్టి తినేది రొట్టె, పాత్రలో ద్రాక్షరసమే తాగేది. అది ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన మరణాన్ని ప్రచురించడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. కాబట్టి రొట్టెని తిని పాత్రలో త్రాగితే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి చేసే విశేషమైన కార్యక్రమం అన్నమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఏమని వివేచించాలి? మొట్టమొదటి ఏం చెప్పాడంటే జ్ఞాపకం చేసుకోండి అని మొదటి సమాచారం చెప్పాడు. 24 వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. రెండవది ఏం చెప్పాడంటే పరీక్షించుకోండి. మూడోది ఏం చెప్పాడంటే వివేచించండి. జ్ఞాపకం చేసుకోండి, పరీక్షించుకోండి, వివేచించండి. మూడో విశేషమైన సమాచారం. వివేచన ఏమని చేయాలి? మనం క్రీస్తు ప్రభు శరీరంగా ఉన్నామా లేదా అనే వివేచన రావాలి. అది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు దానికి శిక్షా విధి కొలుగుటికే తిని త్రాగుతున్నాడు. కొరింథీ సంఘంలో ప్రభు శరీరం అనే వివేచన లేదు. శరీరం అనే భావన వారికి కలగల. ధనికులు ఉన్నట్టు వారు సామర్థ్యం కొలది తెచ్చుకొని ఒక ప్రక్కన తిన్నారు, తిని మొత్తలయ్యారు. ఒక ప్రక్కన బానిస వాళ్ళు, సోదరులు, పేదవాళ్ళు, బానిసగా పనిచేసేవాళ్ళు ఆరాధనకు వచ్చారు. వారికి స్వతంత్రం లేదు కాబట్టి వచ్చి పేదలై కూర్చున్నారు. వాళ్ళు తిని త్రాగారు, వీళ్ళని అవమానం చేశాడు. అయిపోయింది కార్యక్రమం. బ్రదర్ రండిరా భోజనం చేద్దాం. ఏం భోజనం చేద్దాం? ప్రభురాత్రి భోజనం. ఇట్టు కదా ప్రభురాత్రి భోజనం చేసేది. మీరు ఏక శరీరమైన భావం లేకుండా చేశారు. ఇది మీలో ధనికులు, పేదలు అనే భావన కలిగి కార్యం చేసే ప్రభురాత్రి భోజనాలు చేయకూడదు. శరీరమని వివేచించాల్సిన అవసరం ఉంది.
శరీరం అనే వివేచన మీరందరూ ఒక్క శరీరము అనే భావన కలిగి ఉండటం అనేది ఇది క్రీస్తు ప్రభు సంఘం శరీరం. ప్రభు యొక్క శరీరమైన భావన, భేదం లేని ఏక శరీరమైన భావన అలా ఉన్నారో లేదో పరీక్షించుకొని ఈ కార్యక్రమం జరిగించాలి. వివేచన కార్యక్రమం, దాన్ని వివేచించాల్సిన అవసరం ఉంది. వివేచన అంటే ప్రభు శరీరం అనే వివేచన మనుషులకు కలగాలి. కాబట్టి ప్రభు భోజనం పాలు పుచ్చుకునేవారు ప్రభు యొక్క శరీరం అనే వివేచనతో పాలు పుచ్చుకోవటం అవసరమైంది. అలా కాకపోతే తిని త్రాగేది శిక్షావిధి కలుగుటికే అన్నాడు. అది ఏక శరీరం. శరీరం అనే భావం లేకుండా మీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అనుకో, మీరు విభిన్నమైన మనస్తత్వాలతో లేకపోతే భావాలతో ఆలోచనలతో ద్వేషాలతో కూర్చుని ప్రభు భోజనం చేయటము దుర్మార్గత, శిక్షావిధి కలుగుటకు తిరుగుతున్నారు అక్కడ. అందువల్ల ఈ భేదాలు ఏమీ లేకుండా ఏక శరీరం అనే భావన మీరు కలగటం అనేది ఒక విశేషమైన సమాచారం. ఈ మధ్యలో కూరిపోయాను. ఆ ఊరు పోతే క్రీస్తు సంఘం అంటే కుమ్ములాట జరుగుతుంది. కుమ్ములాట అంటే దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వం భోజనం చేయటం కాదు, శరీరం కాదు, అది భేదాలు ఉన్నాయి. భేదాలు ఉన్న మనుషులు వివేచించవలసిన సమాచారం ఏమంటే భేదం లేకుండా ఏక శరీరమే మేమంతా అనే వివేచన లేకుండా తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుట్టుకే తిని త్రాగుతుంటే జాగ్రత్త గుర్తుపెట్టుకో. కాబట్టి భేదములతో ఏ కార్యం జరిగించకూడదు అని ప్రత్యేకించి ఆయన తెలియజేశాడు. కాబట్టి వివేచించాలి, ముందు జ్ఞాపకం చేసుకోవాలి, 2 పరీక్షించుకోవాలి, 3వది వివేచించాలి. 3 ప్రత్యేకమైన సంగతులు చెప్పాడు. ఇంకొక విశేషమైన సంగతి ఏం చెప్పాడంటే ఈ ప్రభురాత్రి భోజనం దగ్గర మీరు ఎంతమంది ఇంతవరకు అనుభవపూర్వకం చేశారో నాకు తెలియదు, కానీ ప్రభు వస్తాడు అని నిరీక్షను దీపాన్ని వెలిగించేది ప్రభురాత్రి భోజనం. ప్రభు వస్తాడనే నిరీక్షణ నీలో వెలిగించే దీపము ప్రభురాత్రి భోజనం. చదువుతామంటారు ఇక్కడ 26వ వచనంలో, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన వస్తాడన్నమాట. వస్తాడనే ఒక విశేషమైన సమాచారం ఉంది. ఈ నిరీక్షను వెలిగించేది ప్రభురాత్రి భోజనం. ఈ భోజనం దగ్గర నిరీక్షణ వెలిగించబడుతుంటుంది. ఒకటి మీ నిరీక్షణ ఆరిపోతే ఆరిపోయేదాన్ని వెలిగించిన విశేషమైన కార్యక్రమం ప్రభురాత్రి భోజనం. ప్రభు వస్తాడు ఆయన వచ్చే వరకు ఈ కార్యక్రమం కొనసాగి వస్తాడు. ఇంకా ప్రభు ఆయన యేసు ఇంకా రాలేదు, వస్తారనే నిరీక్షను ఆశాజ్యోతిని వెలిగించే సమయము ప్రభురాత్రి భోజనం. దేవుని ప్రజలు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు వస్తాడు మా కోసం చనిపోయాడు ఒక రోజున, మరోసారి పాపం లేకుండా ప్రత్యక్షమవుతాడు అనే విశేషమైన నిరీక్షణ కలిగిన సమయం ఇది. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో హెబ్రీలకు 9వ అధ్యాయంలో సమాచారం రాబడింది. కాబట్టి ప్రభు తిరిగి వస్తాడు అనే నిరీక్షను సజీవంగా చేసేది ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం దగ్గర ప్రభు వస్తాడనే నిరీక్షణ సజీవంగా నిలబడి ఉంటుంది. హెబ్రీలకు 9వ అధ్యాయంలో సమాచారం రాబడింది. ప్రభువుని యేసు ప్రత్యక్షత గురించి మాట్లాడిన సమాచారం ఇది. 26వ వచనం నుండి 26వ వచనం 28వ వచనం చదువుతాం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తాను బలిగా అర్పించుకుంటే వలన పాప నివారణ చేయటకే ఒకసారి ప్రత్యక్షపరచబడిన అయిపోయింది. అది దానికి పాప నివారణ చేయటకే ప్రత్యక్షపరచబడిన సమాచారము కల్వరసిలో జరిగిందాన్ని ప్రభురాత్రి భోజనం జ్ఞాపకం చేసుకుంటాం. 28వ వచనం, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తనకు కొరకు కనిపెట్టుకుని వారు ఉండే రక్షణ నిమిత్తము పాపము లేకుండా 2వ మారు ప్రత్యక్షమగును. దాని కొరకు కనిపెట్టేది ప్రభురాత్రి భోజనం. కాబట్టి ఆశా జ్యోతి వెలిగించబడుతుంటుంది. ఒకసారి మా కొరకు పాపం కొరకు ప్రత్యక్షమే కల్వలో ప్రత్యక్షమైన క్రీస్తు ప్రభు ఈసారి పాపం లేకుండా ప్రత్యక్షం అవుతాడు అనే ఆ నిరీక్షణ కొరకు కనిపెట్టే ఆశా జ్యోతిని వెలిగించేది ప్రభురాత్రి భోజనం. కాబట్టి ప్రభురాత్రి భోజనం చేసినప్పుడు నువ్వు ఆశా జ్యోతి వెలిగింపబడుతున్నావా? ఈ ఆశా జ్యోతి నిజంగా వెలిగింపబడుతున్నావా? ప్రభు వస్తాడంట, వచ్చినప్పుడు నేను కూడా ఆయన మహిమలో ప్రత్యక్షం అవుతాను అనే నీ ఆశను నిరీక్షను వెలిగించే సమయం ప్రభురాత్రి భోజనం. రొట్టె తెంచుకొని నోట్లు వేసుకొని రక్షణ గుట్టుకుని తాగి వెళ్ళిపోవటానికి ఉద్దేశించబడింది కాదు. అది నీ ఆశా జ్యోతిని వెలిగించడానికి ఉద్దేశించబడింది. ప్రత్యేకించి ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురిద్దాం.
వచ్చేవరకు ఈ కార్యక్రమం జరిగిస్తాం. వస్తే ఆయన వెళ్ళిపోతాం ఆయనతో పాటు ఉండటానికి. అందువలన ప్రభు వస్తాడనే నిరీక్షణను ఆశాజ్యోతిని వెలిగించే విశేషమైన కార్యక్రమం ప్రభరాత్రి భోజనం. ఈ సమయంలో కార్యక్రమం జరుగుతుంది. అనేక మంది ప్రభరాత్రి భోజనం చేసావు, కానీ నీ ఆశాజ్యోతి వెలిగించుకుని వెళ్ళావా? ప్రభరాత్రి భోజనం చేయటం దాదాపుగా మనకు అనేక మందికి తెలియదు. అంటే ప్రజాధ్వానం చేస్తున్నాం కదండి, మేము చేస్తున్నాం, కరెక్ట్, చేయటం లేదు అంటలేదు, కానీ చేసే విధానం ఏంటి? దాన్ని సజీవంగా చేయటం అనేది ఒక విశేషమైన కార్యక్రమం ఉంది అక్కడ. ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకునేది, నా విమోచనకై కల్వరిలో ప్రత్యక్షమైన ప్రభు అపవాదితో నా పక్షంగా ఢీకొని వాడు పెట్టే సమస్తమైన శ్రమలను నా పక్షంగా అనుభవించిన ప్రభాన యేసు ప్రత్యక్షమైన కల్వరి శిలువ ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి ఎంత కార్యక్రమం చేసే అంది. ప్రభు ఆయన యేసు చేస్తే కక్ష లేకుండా ఉండటానికి చేశాడు, ద్వేషం లేకుండా ఉండటానికి చేశాడు, శత్రుత్వం తొలగించడానికి కార్యక్రమం కల్వరిలో చేశాడు అనే సంగతి జ్ఞాపకం వస్తే ఈ మూడు నీ జీవితంలో ఉండటానికి వీలేకుండా ఉంటాయి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మూడు తొలగించబడాలి. రెండో విశేషమైన సంగతి ఏమంటే, ప్రభువైన యేసు ఇంత కార్యక్రమం చేసిన తర్వాత పరీక్షించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నీలో లోపం ఉంటే దిద్దుకోలేనా, ఇది పరీక్షించుకునే సమయం, ఎవరినో పరీక్షించుకో, నేను నీవే పరీక్ష చేసుకో. ఇస్కరియోతు యూదా, నేను నీవే పరీక్ష చేసుకో. నీకు ఒక తరుణం ఇది, డబ్బు సంచి అక్కడ నన్ను అమ్ముతానికి మాట్లాడుకుని వచ్చి డబ్బు సంచి తీసుకొచ్చి కూర్చున్నావు కదా, అప్పగించబోతుంటే నేనే చెప్పాను, పరీక్షించుకుంటాయా ప్రభా, నేను అప్పగించబోతాను. నేను సంచి పైకెత్తితే గొడవెట్టుండేది, నాకు నిజంగా తెలియదు. కానీ మనుషులు పరీక్షించుకోవడానికి ఇష్టపడకుండా బయటకు వెళ్ళి చావటానికి సిద్ధపడ్డాడు, కానీ పరీక్షించుకోవడానికి మనిషి ఇష్టపడలా. కాబట్టి ఇది పరీక్షించుకునే సమయం, కృపాకాలం. మూడో విశేషమైన సంగతి మనం ఆలోచన చేసినట్టుగా గ్రంథంలో తెలియజేసినట్టు ప్రభువైన యేసు ప్రత్యక్షమవుతాడు. మొదటిసారి కల్వరిలో ప్రత్యక్షమయ్యాడు, ఈసారి పాపం లేకుండా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు పాపం తీసివేయడానికి ప్రత్యక్షమైన ప్రభు పాపను పరిశుద్ధపరిచి నన్ను ఎత్తి తీసుకెళ్ళడానికి ప్రత్యక్షమవుతాడనే ఆశాజ్యోతిని వెలిగించే సమయము ప్రభరాత్రి భోజనం. అలాంటి వెలుగు కలిగి ఈ భోజనం పాల్గొనడం చాలా ప్రాముఖ్యంగా అవసరమైనది. ప్రభుని జ్ఞాపకం చేసేటానికి ఉద్దేశించబడింది మొదటి నెంబర్ 1. రెండవది, ఆయన మరణాన్ని ప్రచురించడానికి ఉద్దేశించబడింది. ప్రత్యేకించి ప్రభు వస్తాడని కనిపెట్టడానికి ఉద్దేశించబడింది. మరి విశేషంగా పరీక్ష చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది ఆహారం ఆకలి తీర్చుకోవడానికి ఉద్దేశించబడింది కాదు కనుక మనం ప్రభరాత్రి భోజనం ఎలా తీసుకోవాలో తెలిసిన వాళ్ళం. ఆకలి తీర్చుకోవడానికి తీసుకునే భోజనం కాదు. కొరింథీయులాగా మనం గ్రంథాన్ని మనం ఈ భోజనాన్ని అపార్థం చేసుకునేవాళ్ళం కాకుండా ప్రభు మన ఆశాజ్యోతిని వెలిగించే ప్రభుగా ఆలోచన చేస్తూ కృతజ్ఞతతో ఈ భోజనంలో పాల్పొంది మనం ఒకటి, మీరు ఎప్పుడైనా ప్రభరాత్రి భోజనం చేయటం మానేశారా? తెలియలా. చీఫ్ మినిస్టరు, ఇది రాష్ట్ర చీఫ్ మినిస్టరు మనల్ని భోజనాన్ని పిలిచాడు అనుకో, ఎవరు మానుకుంటారు? ఎవరైనా మానుకుంటారా? చీఫ్ మినిస్టర్ గారు మనకి భోజనానికి ఇన్విటేషన్ ఇచ్చారు, ఎవరు మానుకుంటారు మీలో? ఎవరు మానుకోరు. కానీ క్రీస్తు ప్రభు ఇన్విటేషన్ ఇచ్చారు, ఎవరు మానుకుంటారు? ఎవరైనా మానుకుంటారు. అది వచ్చిన గొడవ. కంటే చీఫ్ మినిస్టర్ కంటే ప్రభువుని యేసుని అల్పంగా ఆలోచన చేసిన మనుషులు చేసే నిర్లక్ష్యం అది. అది రాజు సముఖంలో చేసే భోజనం. మామూలు రాజు కాదు ఆయన. ఆయన పరలోకంలో వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీద అధికారం పొందినవాడు. భూపతుల మీద భూరాజుల మీద అధికారం కలిగినవాడు. పరలోకాన్ని భూమి మీద సర్వాధికారి అయిన ప్రభు ఆయన యేసు ఆయన భోజనముల దగ్గర కూర్చోడానికి రమ్మని పిలిస్తే ఎప్పుడు ఎన్నిసార్లు తప్పిపోయాం. పెద్ద భోజనం పెద్ద విశేషం అనుకునేవాళ్ళం కాదు. చాలా పొరపాటు చేస్తున్నాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చీఫ్ మినిస్టర్ పిలిస్తేనంటే తప్పిపోమంట, ప్రభువుని యేసు పిలిస్తే తప్పిపోతామంట. ఇది ఎంత నడమంతరంగా ఉంది పరిస్థితి. అందువల్ల దయతో మనం ఆలకించండి. ఈ భోజనం ఎవడు ఎప్పుడు మిస్ అవటానికి వీల్లేదు. ఇది ప్రభువుతో పాటు కూర్చుని భోజనం చేసే మాత్రమైన సహవాస భోజనం ఇది. సౌలు ఎదుట దావీదు కూర్చోట భోజనానికి
అప్స్కండ్ అయిపోయాడు. అప్స్కండ్ అవడానికి కారణం ఏమంటే దావీదులో ఆయన చంపుతాడు కాబట్టి తప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతని సీట్ ఖాళీగానే ఉంటుంది, రాజుగారికి తెలుస్తుంది. ఇక్కడ ఉండాలి, దావీదు సీట్ ఇక్కడ ఉండాలనే అన్నమాట. నువ్వు క్రీస్తు శరీరం సంఘంలోకి వచ్చిన తర్వాత నీ సీట్ ఎక్కడ ఉంటుందో దానికి తెలుసు. నేను అక్కడికి మిస్ అయ్యాడంటే ఫలానా రోజు ఈ రోజు ఫలానా వ్యక్తి మిస్ అయ్యాడంటే ఖచ్చితంగా తేటగా కనిపిస్తుంటావు అన్నమాట. అది పరిస్థితి వాస్తవానికి నీకు నిజంగా అర్థమైతే. రాజు ఎదుట కూర్చుని భోజనం చేసే మనుషులు తమ సీటులు లేకుండా, అక్కడ స్థలం లేకుండా పోతే రాజుగారు గుర్తించక్కడే ఫలానా దావీదు లేడేంటి అని సౌలు అడిగినట్టు పరలోకమన్న దేవుని కుమారుడు క్రీస్తు ప్రభు సర్వాధిపతి అనే అధిపతి ఆయన భోజన బల్ల దగ్గర కూర్చుండి నీ సీటు మిస్ అయితే నేను గుర్తిస్తాడని సంగతి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక చీఫ్ మినిస్టర్ భోజనం పిలిస్తే దాన్ని పెద్ద గౌరవంగా గంతగా ఆలోచన చేసి 10 మంది చెప్పిన చీఫ్ మినిస్టర్ భోజనం కట్టానయ్యా అని చెప్పుకుంటూ వెళ్తుంటే, ఎందుకంటే ఆయన భోజనాన్ని పిలిచాడు ఇంటికి. క్రీస్తు బాబు తన ఇంటికి భోజనాన్ని పిలిచాడు ఎన్నో ప్రభురాత్రి భోజనం. ఆలోచన చేస్తామా? ఆలోచించి ఇట్లా. అందువల్ల దయతో మన వాళ్ళకించండి. ప్రభురాత్రి భోజనము రాజుగారితో కూర్చుండి భోజనం చేసే విశేషమైన అవకాశ భాగ్యం అది. ఈ భాగ్యంలో ఆయన మరణాన్ని ప్రచురించే భాగ్యం, నీ స్వభావాన్ని దిద్దుకోవడానికి ఉద్దేశించబడిన భాగ్యం. 3వది నీ లోపాలు ఏమంటే సరిచేసుకోవడానికి అనుగ్రహించబడ్డ అవకాశ భాగ్యం అది.